రే ఏంట్రా డల్గా ఉన్నా? రే అసలు అమ్మాయిని అర్థం చేసుకోలేకపోతున్నాను రా. నీ ముందు చాలా మంది ట్రై చేశారు, అందరూ ఫెయిల్ అయ్యారు. నా మాట విని నువ్వు కూడా మానే. అమ్మాయిలకు మనం ఎలా ఉంటే నచ్చుతామో ముందే తెలిస్తే వాళ్ళని సెట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది కదరా. అమ్మాయిల దగ్గర లేనిది మన దగ్గర ఉన్నది ఏంట్రా? మొలతాడు. రే 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 అనొద్దు అనొద్దు. ఆల్ రైట్, తెలుగు సినిమాలో ఆల్ టైమ్ రొమాంటిక్ హీరో ఎవరో తెలుసా? రాజుబాబు. రైట్, నువ్వు ఖచ్చితంగా సారీరా చెప్పరా. రే రాజుబాబు కమెడియన్ రా. శోభన్ బాబు. శోభన్ బాబా ఎందుకనరా? ఎందుకంటే శోభన్ బాబుకి ఒళ్ళంతా జుట్టుంది కాబట్టి. అయితే రే అమ్మాయిల దగ్గర లేనిది అబ్బాయిల దగ్గర ఉన్నది అదే జుట్టా. అవునరా, అందుకే వాళ్ళు ఎలుగుబంటిలో ఒళ్ళంతా జుట్టున్న అబ్బాయిలంటే ఇష్టపడతారు. దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? శోభన్ బాబుకి ఎలుగుబంటికి పెద్ద తేడా లేదురా. రే కాదురా, మగాళ్ళు షర్ట్ ఇప్పితే ఎలుగుబంటిలా ఒళ్ళంతా జుట్టు ఉండాలి. కరెక్ట్ కరెక్ట్. మంజు కూడా ఎలుగుబంటి అంటే చాలా ఇష్టం రా. అరే ప్రసాద్ రే ఈడొకడు. ఏంటి అసలు ఎలుగుబంట్లు కుందేళ్లు నచ్చాయని నువ్వు కూడా నచ్చాలని రూల్ ఏం లేదురా. నా మాట విని మంజుతో డైరెక్ట్ గా మాట్లాడే. ఏంటి డైరెక్ట్ గా మాట్లాడేది? మంజుని చూస్తే ఇక్కడ డ్రాప్స్ పడుతున్నాయి. రే ఫోన్ లో మాట్లాడడానికి భయం ఏంట్రా? ఫోన్ లో మాట్లాడడానికి భయం ఎందుకురా? ఫోన్ తీసుకో, ఫోన్ తీసుకో. హలో అంకుల్ రా. అంకులా ఇక్కడి ఊరుగా. హలో మేము మళ్ళీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాండి. మా ఇంట్లో కరెంట్ ఉంది, లైట్లు వెలుగుతున్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఫ్యాన్ చుట్టూ మేము కూడా తిరుగుతున్నాం. అది తిరిగిన చాలు కట్టేసి పడుకోండి. ఎలా ఇచ్చాను? ఏంట్రా ఇచ్చేది? అసలు ఎందుకు వచ్చి నువ్వు? డ్రాప్స్ రా. డ్రాప్స్ అడిగాను. ఆగండి, కూర్చోండి. మన్మదా బాబాజీ మా బాబాయ్. ఏంటిది? క్యాట్ వాక్, పిల్లి నడక. నీకు మామూలు నడక రాదు, మళ్ళీ పిల్లి నడక ఒకటి. ఊరుకోండి, ఇలా నన్ను చూస్తుంటే ఎలా ఉంది? గుండె ఆగిపోయేలా ఉంది. ఏమే ఈ వయసులోనే మా నాన్న హార్ట్ అటాక్ వచ్చి పోయాడే, నన్ను పంపించేద్దాం చూస్తున్నావా? ఈ మాత్రం దానికోసమేగా రోజు రాత్రులు చేయవలసిన పనులన్నీ మానేసి ఎఫ్టీవీ చూస్తున్నారు. ఆ ఎఫ్టీవీలో అమ్మాయిలా లేనా నేను? ఎఫ్టీవీలో అమ్మాయిలాగా? డిస్కవరీ ఛానల్లో జంతువులా ఉన్నావే. మిమ్మల్ని బొంగు బ్రదర్స్ బిజినెస్ డీటెయిల్స్. 2 మర్డర్లకు ఒక యాక్సిడెంట్ ఫ్రీ, 2 రేపులకు ఒక కిడ్నాప్ ఫ్రీ, ఒక మెన్ అరిగితే ఒక తోట ఫ్రీ, ఒక కాలు అరిగితే ఓ వేలు ఫ్రీ, ఒక కన్ను పీకితే ఓ పన్ను ఫ్రీ. ఈ అవకాశం నెలాఖరు వరకు క్రెడిట్ కార్డు సౌకర్యం కూడా కలదు. అయిపోయి ఈ బొంగు బ్రదర్స్ ఎవర్రా బాబు, డైరెక్ట్ గా బోర్డు పెట్టి వ్యాపారం చేస్తున్నారా? టీవీలోను పేపర్స్ లోను కూడా యాడ్స్ ఇస్తుంటారా? మా రౌడీల్లో కూడా కాంపిటీషన్ ఎక్కువైంది, అందుకే ఇలాంటి స్కీములు పెట్టాం. మీరు బొంగు బ్రదర్స్ లో ఒక బొంగుని. మీరు వచ్చిన పని కిడ్నాప్ చేయాలి. నన్నా? మిమ్మల్ని కాదండి. ఓ మిమ్మల్నా? రౌడీ వీళ్ళిద్దరిని కాళ్ళు చేతులు కట్టి లోపల పడే. మమ్మల్ని కాదండి, ఒక అమ్మాయిని. అమ్మాయినా? విత్ రేపా వితౌట్ రేపా? వితౌట్ రేపే. ఎంత వద్దే? అన్నయ్యని అడగాలి. అంటే ఇంకొక బొంగ. ఈయన ఎంత ఉన్నాడంటే ఆయన ఎంత ఉంటాడు? ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? బిగ్ బొంగు. ఈయన మీ అన్నయ్య? అంత డౌట్ ఎందుకు వచ్చింది? కటౌట్ చాలా చిన్నదిగా ఉంటాను. మావి మా నాన్నల పోలికలు. నాన్నలా? యు మీన్ డాడీ? జనరల్ గా 2 అమ్మలు ఉంటారు, మాకిద్దరు నాన్నలు. ఎందుకలా? మా నాన్న పచ్చి వైలెంట్, మా అమ్మ పిచ్చి రొమాంటిక్. ఒక రాధా, 2 కృష్ణులు. ఆహా, ఇప్పుడు ఆ రాధగారు ఎక్కడున్నారండి? పై ఫ్లోర్ లో ఉన్నారా? లేదు, పైలోకంలో. చనిపోయారా? చంపేశాం. వై? సిల్లీ పనులు చేస్తుంటే చిరాకొచ్చి సోలంతో పొడి చేశాం. తల్లిని చంపారా? నిన్ను కూడా. కస్టమర్స్ చంపేస్తే మనం చచ్చిపోతాం. మీరు మ్యాటర్కి రండి. ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయాలి. బాగుంది, చేద్దాం. 50,000 అవుతుంది. 50,000? 3 మచ్. 5,000 ఇస్తాం. బ్రదర్ తో బేరాలొద్దు.
బాంబు పడిపోద్ది. అది కాదండి, మా దగ్గర అంత లేదు. ఎంత ఉంది? 5,000. ఇలాగే తమ్ముడు అన్నా వీళ్ళకి బిల్ రాసి కిడ్నాప్ ఎప్పుడు చేస్తారు? మిగిలిన 45,000 ఇచ్చాడు. దారుణం. మమ్మల్ని మోసం చేశారంటే మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. మా మీదే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? నిన్ను కస్టమర్స్ మీద చేసుకోవద్దని డాడీస్ చెప్పారు. రౌడీస్ వీళ్ళ మొహాన్ 4 బాంబులు కొట్టండి, నాళ్ళే పోతారు. మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? ఆ కిడ్నాప్ ఏదో మనమే చేద్దాం. మనమా? గీతలో కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు? ఏమో, ఆ టైంలో మేము లేము అక్కడ. పర్వాలేదు, మళ్ళీ నేను చెప్తాను. ధర్మాన్ని కాపాడడానికి అధర్మ యుద్ధం చేసిన తప్పు లేదన్నాడు. తెలుగులో చెప్ప. స్వామీజీ కళ్ళు తెరిచారు. స్వామి ఎంతో ధన్యమైంది. మానవుడు ఆశాజీవి. అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నవి ఆ ఆశ వల్లనే. అయినా సరే ఆ ఆశలోనే బ్రతుకుతున్నాడు, ఆ ఆశలోనే చస్తున్నాడు. ఈ ఆశ ఎలాంటిదంటే ప్రొద్దున్నే పెరుగన్ను ఆవకాయతో కడుపు నింపుకోవచ్చు, కానీ మనం హోటల్కి వెళ్ళి వేడివేడిగా దోశ తినాలనుకుంటాం. ఆశ అంతటితో ఊరుకుంటామా? పక్కనే వేడిగా నూనెలో గుమగుమలాడే వడలు వేస్తుంటారు, ఆ వడలు తినాలనుకుంటాం. ఆశ ఇలా ఆశపడిపోతూ ఉంటే జీవితం ఏమవుతుంది? ఏదో ఒకరోజు అప్పడంలా పగిలిపోతుంది. అందుకే ఆ భగవాన్ చెప్పాడు, ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ, ఆశ దోశ అప్పడం వడ. నా లైలా నదిలో ఒక క్షణం కూడా ఉండలేనురా. చెక్కెక్కువైంది నీకు. పరిస్థితి అలాంటిది. మరి అదోవా స్వామి వారు నగరానికి వేంచేశారు. అల్లుడు, నాకు డౌట్ ఉంది. డౌట్ ఉండకూడదు. డౌట్ ఉంటే నిద్ర పడదు. వెళ్ళి తెలుసుకుందాం పద. స్వామి, ఈ మధ్య నాకేం కలిసి రావడం లేదు. కొంచెం నా జాతకం చూసి నాకు దారి చూపించండి స్వామి. ఓ తప్పకుండా నాయన, నేనున్నదే అందుకు కదా. మీ నాన్న పేరు పెంటయ్య, వయసు 60 సంవత్సరాలు. స్వామి, మీ అమ్మ పేరు సుబ్బమ్మ, వయసు 50 సంవత్సరాలు. నీకు 3 పిల్లలు. కరెక్ట్ స్వామి, కరెక్ట్. ఈ నెల 5వ తారీఖున 10 కిలోల బియ్యం, 5 కిలోల పంచదార, 2 లీటర్ల కిరోసిన్ తీసుకున్నావు. స్వామి, ఎలా చెప్పగలిగారు స్వామి? రేషన్ కార్డు తెచ్చి జాతకం చెప్పమంటావా? ఎదవా సన్నాసి, నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను రా పాపి. క్షమించండి. క్షమించాను పొమ్ము. నాయనా తాడిదాతరాజు అలియాస్ టాటా, బొడ్డూరి రామలింగం అలియాస్ బిర్లా, రండి నాయన. స్వామి, మా పూర్తి పేర్లు ఎలా తెలిసినాయి? మీ పేర్లే కాదు నాయన, మీ జాతకాలు కూడా చెప్తాను. జాతకాలు వద్దులేండి. లైలాతో నా ప్రేమ ఫలిస్తుందా స్వామి? దేవదాసు ప్రేమలో న్యాయం ఉంది, మజ్ను ప్రేమలో అర్థం ఉంది. నీ ప్రేమలో ఏముందిరా నా తుస్సు? నువ్వు ఒక దొంగవి, ప్రేమ దొంగవి. నీ బాడీకి తలుపులు పగలగొట్టడం, చువ్వలు వంచడం తప్ప లవ్ వంట పట్టదు నాయన. ఇదేంటి తీర్థం బ్రాండీ వాసన వస్తుంది కదా? మేము మొన్న హిమాలయాలకు వెళ్లి వస్తూ తెచ్చిన క్వార్టర్ వాటర్ అది. మీరు వెళ్ళండి, మీరు రండి. బండి షెడ్ లో పెట్టరా. ఇంటికి రాగానే నీ దర్శనం నాయన ఓరు దేవుడు, నా తలుపులు తెరుచున్నాయండి. ఏం జరిగిందిరా? తలుపులు తెరుచున్నాయి, కప్ప కనిపించలేదురా. కప్ప ఏంటి సార్? అబ్బా తాళం కప్పరా. మేడం గారు తీసారేమో. చెవి నా దగ్గర ఉంటే అదేలో తీస్తుందిరా. ఎవరి చేతనో తీయించారేమో. ఓకే పద్మా, పద్మా, ఓకే పద్మా, ఎక్కడ తెచ్చావే? ఇంట్లో ఉన్నావా? అమ్మో లేదు. ఇక్కడికి రండి. ఏంట్రా? మీ కప్ప బడులు అటు చూడండి. చాలా అనుభవం చేస్తాం, తాళం కప్పలు తెరిచి పెడతాం. ఊళ్ళో ఇన్ని తాళం కప్పలు ఉండగా నీకు నా కప్పే కావాల్సి వచ్చిందన్న మటను.
మటనా నేను తాళం వేసినప్పుడల్లా తాళాలు బాగు చేస్తాం, తాళం కప్పలు తెరిచి పెడతామని నా కొంప ముందు ఎందుకు ఖర్చావో నాకు ఇప్పుడు అర్థమైందిరా నా మటనా. మటనా ఊరుకోతుందరం ఊరుకో. పెళ్ళం చచ్చిపోయిందని గోదాట్లో దూకుతావా? మహాపతివ్రత. కిటికీలోంచి కూడా కనిపించేది కాదు. ఏమిటో ఆ భగవంతుడు ఆ పిల్లగా బుద్ధి పుట్టించాడు. ఆ తాళాలు బాగు చేసేవాడు ఎక్కడి నుంచి చూశాడో, ఎలా పట్టాడో. కొంచెం ఎర్రగా ఉంటాడులేండి. అదన్నమాట సంగతి. ఊరుకో సుందరం. తాళాలకి గొళ్ళాలకి కరువు గాని పెళ్ళాలకి కరువా చెప్పు. మరో పెళ్లి చేసుకో. నాకెవరిస్తారు పిల్లని? ఏ నీకేం ఎక్కువ? కన్నొంకరా కాలొంకరా, కాకపోతే బ్లాక్ అండ్ వైట్. ఆ మాటకొస్తే కాకి నలుపు కాదా, కోకిల నలుపు కాదా? మా కోకిల నలుపేం కాదు, మంచి ఎరుపు. ఎరుపైనా తెలుపైనా సర్దుకుపోతాడు పెళ్లి చేసేస్తే. ఈసారి గొడుగులు చేసేవాడిని కూడా వీరిలో రానివ్వను, మీ చెల్లిని చూడనివ్వను. చేసే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.